అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విగ్రహాలకు నెంబరింగ్ ఇచ్చేసే వాళ్ళను మంచిర్యాల గోదావరి ఎందుకంటే సఫిషియెంట్ వాటర్ ఉంది. సో శాండ్ కానీ మరియు తట్టు లాంటివి చేసుకుని మీతో కలిసి ఆ నెంబరింగ్ ఇచ్చి దాని ప్రకారం ఏదైతే ఆదిలాబాద్ మరియు జగిత్యాల హైదరాబాద్ అది 100 బకెట్ల ఫలితం సమానం. అంటే చిన్న సూచన ఏంటంటే నిన్న ఆదిలాబాద్ లో జరిగిన మీటింగ్ లో అఖిల్ మహాజన్ అలాగే మన ఏరియాలో కూడా ఒక నెంబరింగ్ పద్ధతి ప్రకారం హైట్ అని బట్టి ఎందుకంటే 21 feet 22 feet కూడా ఈ సంవత్సరం పెడుతున్నారు కాబట్టి అంత హైట్ వస్తున్నది కాబట్టి మన అందరూ కలిసి మీతో మేముండి ఆ నిర్వాహకులతో అందరూ కూడా నెంబరింగ్ చేసుకుని ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్తే ఎలాంటి ట్రాఫిక్ కానీ మిగతా ఇష్యూస్ కానీ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి సార్. అలాగే లాస్ట్ టైం చాలా మంది మంచిర్యాలలో వెళ్ళి ఇబ్బంది పడ్డారు. అక్కడ కూడా చిన్న ర్యాంప్ లాంటిది చిన్న విగ్రహాలు అపార్ట్మెంట్లలో పెట్టుకుని చిన్న విగ్రహాలకు నెంబరింగ్ ఇచ్చేసి వాళ్ళను మంచిర్యాల కమిటీ ఏదైతే ఉందో మంచిర్యాల పట్టణానికి సంబంధించిన అందరినీ మేము ఆహ్వానించడం జరిగింది. సో ఆహ్వానించడము కేవలం వాళ్ళకు కొన్ని సూచనలు మాత్రము చేద్దామని చెప్పడం జరిగింది. కొందరికి అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మమ్మల్ని పర్మిషన్ తీసుకోమన్నారని కొన్ని ప్లేసుల నుంచి మాకు కొన్ని కంప్లైంట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా రావడం జరిగింది. కానీ మీరు పెట్టే వినాయకుడు ఏ గల్లీలో పెడుతున్నారు, ఏ వాడలో పెడుతున్నారు, ఏ ఇంటి పక్కన పెడుతున్నారు, ఏ రోడ్డు మీద పెడుతున్నారో మాకైతే తెలియదు. కాబట్టి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పెడుతున్నాము అని అడ్రస్ చెప్పినట్టయితే మా యొక్క సిబ్బంది అక్కడికి వచ్చి మా ఉన్నతాధికారులు చెప్పిన దాని ప్రకారము అది ఆన్లైన్ లో మేము అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటది. సో దానికి మాత్రమే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాము. సో ఇది ఒకటి. ఇక ముందు నేను మాట్లాడకన్నా ముందు గౌరవ ఆర్డీఓ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు, ఫైర్ ఆఫీసర్ గారు, మా సిఐ గారు అందరూ మాట్లాడడం జరిగింది. అందరి మాటలలో మనకు ఒకటే, మా డిపార్ట్మెంట్ తరఫున అన్ని డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మేము సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ అదే సహకారం ఇన్ఫర్మేషన్ మీ నుంచి మాకు కావాలని కోరుకుంటా ఉన్నాము. సో దానికి మీ అందరు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఆ సహకరించాల్సిందిగా ఈ దేంట్లో సహకారం అవసరం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా గౌరవనీయులు రామగుండం సిపి గారు, గౌరవనీయులు అంబర్ కిషోర్ గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు మా ఎగ్గడి భాస్కర్ ఐపీఎస్ మన డీసీపీ గారి సూచనల మేరకు మా టౌన్ సిఐ గారు ప్లస్ ట్రాఫిక్ సిఐ గారు అందరి సమక్షంలో ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మొట్టమొదటి ఇప్పుడు చెప్పినట్టు నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మా సిఐ గారికి, మీ నుంచి మాకు ఏమేమి సూచనలు, మీ యొక్క కోరికలు ఏమున్నాయి, న్యాయమైన కోరికలు ఆయన మాట్లాడమని చెప్పడం జరిగింది. ఒకరు మాట్లాడడం జరిగింది రవికిరణ్ గారు. సో నేను గత సంవత్సరం కూడా ఇక్కడ చేయడం జరిగింది. నేను చూసినవి మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నా. వినాయకుడు ఎప్పుడైనా కానీ ఒకదాని వెంట ఒకటి వస్తుంటే శోభాయాత్రగా మనకు 9 రోజులు
నవరాత్రులు పూజ చేసి వినాయకునికి నిమజ్జనం రోజున తీసుకుపోయే క్రమంలో ఒకదాని వెంట ఒకటి వచ్చేసి మనకు ఇంపార్టెంట్ ప్లేస్ ఎక్కడ, ఇక్కడ ముకరం చౌరస్తాలో మీరు అది మండపం వేయడం జరిగింది. దానికి ఏది ఫైనల్ గా పూజలు చేసి అక్కడి నుంచి నిమజ్జనానికి తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్క వినాయకుడు అక్కడికి రావడానికి ఒక అరగంట పడుతుంది. మీరు చూసి కావచ్చు దయచేసి. నేను పోయిన సంవత్సరం చూసినాను. ఒక వినాయకుడు వస్తుంది, ఒక వినాయకుడు వచ్చిన అర్ధగంటకి ఇంకొక వినాయకుడు వస్తుంది. పాపం ఒక దాదాపు 2-3 వేల మంది భక్తులు చూద్దామని రావడం జరిగింది పిల్లల్ని తీసుకొని అక్కడికి. కానీ ఆ లాస్ అంతా అడియాస్ అయిపోయింది. 10 గంటల వరకు ఒక్కటి కూడా రాలేదు వినాయకుడు, ఒకటో రెండో వచ్చింది. అది కొన్ని వినాయకులు మాత్రము నేను స్వయంగా 12:30 రాత్రి అప్పటి వరకు కూడా వినాయకుడు నిమజ్జనానికి స్టార్ట్ కాలేదు, ఆడనే పెట్టుకున్నారు. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆడలు మగవాళ్ళు అక్కడనే డ్యాన్స్ చేస్తున్నారు. ఇది ఎక్కడ అంటే మనకు ఇదేది అటు పక్కన ఏది ఆ చర్చ్ దిక్కు పోతా ఉంటే మళ్ళీ ఒక వినాయకుడు వెనకాల ఉన్నాడు. ఈ ముందరి వినాయకుడు మంచిగా మా సార్లు ఉన్నారు, కొంత యంగ్ బాయ్స్, వాళ్ళు ఇక ప్రపంచం అంతా మేమే మోస్తున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది మంచిగా వేసుకున్నారు, వాళ్ళు వదిలిపెట్టిండ్రు పోయినారు. ఇది నేను గత సంవత్సరం నేను చూసిన అనుభవం చెప్తున్నా మీకు. ఇట్లనే చేద్దామా, లేకపోతే మనం అందరం కలిసికట్టుగా ఒకదాని వెనుక ఒకటి తీసుకొచ్చి ఆ ముకరం చౌరస్తాలో ఒకదాని వెనుకోటి ఉంటే ఒక్కొక్క డిఫరెంట్ వినాయకుడిని చూస్తే వచ్చిన పిల్లలు పేరెంట్స్ అందరు ఎంజాయ్ చేయాలన్నా, లేకపోతే ఒక వినాయకుడిని చూసి అయ్యో ఎందుకు వచ్చినామని బాధతో తిరిగిపోవాలా, అది మీకు నేను వదిలేస్తున్నాను. కాదు, మనం ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలతో భారతదేశం అంతా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉన్నదంటే కారణం వినాయక చవితి. ఎందుకంటే అందరి లోపల, దేశ ప్రజలందరి లోపల ఐకమత్యాన్ని పెట్టడానికి ఈ యొక్క వినాయక చవితిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని అందరి లోపల స్వాతంత్రం పట్ల కాంక్షను పెంచిన గొప్ప పండగ వినాయక చవితి. ఈ వినాయక చవితి వల్లనే ఈరోజు మనం అందరం స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉన్నాం. అంత గొప్ప చారిత్రక కారణం కలిగిన ఈ గొప్ప పండుగను మనము అత్యంత భక్తి శ్రద్ధలతో బాగా జరుపుకుందాం. మనకు వచ్చే భగవంతుని ఆరాధించే ఒక గొప్ప పండుగ. దీన్ని భక్తి శ్రద్ధలతో చూద్దాం, గడుపుకుందాం. కానీ దయచేసి అందరికి విజ్ఞప్తి ఏంటంటే, కొన్ని అపశృతులు ఎప్పుడు ఏదో ఒకటి పేపర్లో వస్తున్నాయి. అటువంటి అపశృతులు జరగకుండా మొదలే జాగ్రత్తలు తీసుకొని అందరం సంతోషంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలనేదే అందరి యొక్క ఉద్దేశం. విషయం ఏంటంటే, ఒకటి, ఫస్ట్ వినాయకుడిని తీసుకెళ్లేటప్పుడు ఎలక్ట్రిక్ ఎట్లా తీసుకెళ్లాలి, ఎంత పెద్ద విగ్రహము ఏంటిది, ఏ మార్గంలో తీసుకెళ్తాము, ఏవైనా ఎలక్ట్రిక్ కు సంబంధించి పోల్లకు కలిగినా ఏది జరిగినా అనేక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఒకటోది ఇది. రెండవది ఏంటంటే, వినాయక మండపంలో చేసేటప్పుడు ఎవరైనా ఎలక్ట్రీషియన్లు సరిగ్గా రాని వాళ్ళు ఎవరో వాళ్ళకు వచ్చిన పని చేస్తుంటే షాక్ తగిలితే ఒక అపశృతి జరగడానికి ఉంది. సో అదొకటి. మూడవది ఏంటంటే, ఏదైనా అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోండి. నిర్వాహకులందరూ ఈ చర్యలు తీసుకోండి. నాలుగవది, ఒకటే బాధ అనిపించే అంశం ఒకటే, మనం 9 రోజులు భగవంతుణ్ణి శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. ఎంతో గౌరవంగా తీసుకొస్తాం, భక్తి శ్రద్ధలతో తీసుకొస్తాం. 9 రోజులు మనం పూజ చేస్తాం. 9 రోజులు పూజ చేసిన తర్వాత వినాయకుడిని మనం సాగరంపే రోజు మద్యం సేవించి పంపడం ఎంతవరకు సభకు ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఇన్ని రోజులు మనం శ్రద్ధగా ఉన్నాం, ఆ మద్యం పట్ల ఎత్తుపడి దూరంగా ఉండేటట్టుగా
అదే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి తీసుకెళ్లి గంగామాత ఒడిలో వదిలేద్దాం, కలిపేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.